ఒక బాలికను పరామర్శించడానికి వెళ్తే వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూటమి సర్కారు 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సో ఆ బాలిక తండ్రి చెప్తేనే కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. వైసీపీ పార్టీ ఏం చెప్తా ఉంది, చరిత్రలో ఇది మొదటిసారి పరామర్శించడానికి వెళ్తే కేసులు పెట్టడం, వేధించడం, అరెస్టు చేస్తానని భయపెట్టడం మరి చంద్రబాబు సర్కారుకి చెల్లింది. ఎవరెన్ని చేసినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేటువంటి ప్రసక్తి ఉన్నది, ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తున్నటువంటి క్రమంలో మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి ఈరోజు ఆ బాలిక తండ్రి కొన్ని సంచలన నిజాలు చెప్పడం జరిగింది. ఏదైతే కూటమి సర్కార్ భావించిందో అక్రమ అరెస్టులు చేయాలని చెప్పి దాన్ని చెక్ పెట్టే విధంగా కూటమి సర్కార్కు షాక్ ఇచ్చే విధంగా మరి బాలిక తండ్రి రమణ ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడినటువంటి మాటలేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అక్రమంగా కేసులు పెట్టమని చెప్పింది ఎవరు, అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఒక బాలిక స్కూల్కి వెళ్తున్నటువంటి క్రమంలో, స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలికను అక్కడి నుంచి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి ఆ బాలిక ఒంటిపైన గాయాలు చేసి మత్తు పదార్థాలు కూడా ఇచ్చారని చెప్పి ఆ ముళ్ళ పొదలు వదిలేసి వెళ్తే అంటే కొన్ని గంటల తర్వాత ఆ బాలికకు స్పృహ వస్తే అప్పుడు కొంతమంది గుర్తించిన తర్వాత ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అన్ని ప్రధాన పత్రికల్లో కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఆ బాలిక తండ్రి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగా తీసుకుపోయారు, బాలిక ఒంటిపైన గాయాలు ఉన్నాయి, ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని చెప్పి పెద్ద ఎత్తున బాలిక తండ్రి మాట్లాడినటువంటి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఈ క్రమంలో మరి ఏదైతే వైసీపీ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మరి ఆ బాలిక న్యాయం జరగాలి, ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని చెప్పి భావించి అంటే ఆయన ఉన్నటువంటి ఏ గ్రామానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న 80 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ కూడా మరి అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ఆయన మాట్లాడి వాళ్ళకి ధైర్యం ఇచ్చేటువంటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలో ఏదైతే ఈ బాలిక తండ్రి రమణ ఉన్నాడో రమణ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, మా కుటుంబానికి న్యాయం జరుగుతుంది, మాకు మద్దతుగా నిలబెడతారని చెప్పాడని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది. అసలు ఆ బాలిక పైన అత్యాచారమే జరగలేదు, ఇదంతా కూడా కావాలని రాజకీయ పార్టీలు కుట్ర పన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉంది. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావాలని కుట్ర పన్ని ఈ రకంగా ఆ బాలిక తండ్రి చేత కేసు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి మళ్ళీ ఆ బాలిక తండ్రి కేసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన మరికొందరి పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే బాలిక తండ్రి ఉన్నాడో ఆ తండ్రి దానికి సంబంధించి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ అమ్మాయి పైన అత్యాచారమే జరగలేదు, ఏం జరగలేదు. ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆలస్యమైంది, ఆ అమ్మాయి అంతకు అమ్మాయి గాయం చేసుకుంది తప్పితే ఇక్కడ ఎక్కడ అత్యాచారం జరగలేదని చెప్పి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో మరి ఇది ఏం జరిగిన దానికి సంబంధించి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం, ఒక బాలికకు సంబంధించి అమ్మాయి జీవితాన్ని బదారణ పెట్టడం, ఈ రకంగా చేయడం తప్పు కాబట్టి ఆ తప్పు చేసినటువంటి వాళ్ళను, తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన 11 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. సో ఈరోజు ఏమైంది, మళ్ళీ అది ఎవరైతే బాలిక తండ్రి రమణ ఉన్నాడో రమణ ఈరోజు అనేక విషయాలు చెప్పడం జరిగింది. నా కుటుంబాన్ని నాకు నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను వచ్చినటువంటి వ్యక్తులను చాలామంది వచ్చారు, ఊర్లో కూడా చాలామంది వచ్చారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వచ్చారు, అంతపాటు నాగార్జున రెడ్డి కూడా వచ్చారు. వీళ్ళందరిని పరామర్శించడానికి వచ్చినప్పుడు నేనెందుకు వాళ్ళపైన కేసులు పెడతాను? నా కుటుంబానికి భరోసా ఇస్తే కేసులు పెడతాను, ఎక్కడైనా పెట్టాను కదా. మరి నేను కేసు పెట్టానని చెప్పి పోలీసులు ఏదైతే చెప్తా ఉన్నారో ఒక తెల్ల పేపర్ తీసుకొచ్చి దానిపైన సంతకం పెట్టించుకొని ఆ సంతకం పెట్టించుకోవడానికి ముందు నాకు ఏం చెప్పారంటే వాళ్ళు ఏదైతే నీ కూతురుకు సంబంధించి ఇట్లా పత్రికల్లో కానీ వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా టీవీ ఛానల్స్లో కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాబట్టి ఇది నీ కూతురు భవిష్యత్తుకు మంచిది కాదు, ఇవన్నీ జరగకూడదు అంటే నువ్వు ఒక సంతకం పెట్టాలని చెప్పి పోలీసులు అడిగినారు కాబట్టి నేను సంతకం పెట్టాను. అయినా కూడా వాళ్ళు నిజంగా అందులో ఏం రాసినా కూడా నేను చదవలేను కాబట్టి నాకు చదువులేదు కాబట్టి నాకు ఏ విషయం తెలియదు. నా కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నా కూతురు గురించి ఛానల్లో పత్రికలు చర్చ రాకూడదని సంతకం పెట్టాను తప్పితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని దానికి సంబంధించి ఆయన మీద నేను ఎక్కడ కూడా కేసు పెట్టలేదని చెప్పి ఆయన ఈరోజు నిజాలు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చదువురానటువంటి ఆ బాలిక తండ్రి రమణ ఎవరైతున్నారు, రమణ చేత సంతకం పెట్టించుకొని మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన మీద 11 సెక్షన్ల కింద కేసు పెట్టి ఆయనను అరెస్టు చేసేటువంటి ప్రయత్నం మరి కూటమి సర్కార్ చేస్తూ ఉందని చెప్పి మరి వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత జరిగింది దీని వెనక. సో మరి చూడండి, ఒక బాలికకి నిజంగానే అన్యాయం జరిగితే ఆ దిశగా అన్యాయం జరిగిందా, నిజంగా దాడి జరిగిందా, ఆ అమ్మాయి దాడి చేసుకుందా, లేకుంటే ఏం జరిగింది, ముళ్ళ పొదలో ఎందుకు పడి ఉంది, దానికి సంబంధించి కేసు విచారణ చేపట్టి రాజకీయాలకు సంబంధం లేకుండా చేయాలి. ఇది చేసి నిజంగా అన్యాయం జరిగితే ఎవడైతే వాళ్ళు ఉంటారో దుర్మార్గులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించాలి. అంతేగాని
ఇది కూడా అంటే వీళ్ళ ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్న వాటిని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల రాజకీయాల ఎత్తులేసి అవతల పార్టీలను తక్కువ చేసి బలహీనపరిచి వాళ్ళ కేసులు పెట్టి భయపెట్టించి వాళ్ళ నోర్లు ముయించాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మరి వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి మహిళలపైన, చిన్నారులపైన. మరి వారికి సంబంధించి ఎవరు మాట్లాడతలేరు. మరి గతంలో మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిందన్నోళ్ళు మౌనంగానే ఉన్నారు. సేఫ్ హ్యాండ్స్లో ఉంది రాష్ట్రం అన్నోళ్ళు మౌనంగానే ఉన్నారు. ఇట్లా ఏ ఘటన జరిగినా కూడా ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఒకవేళ వెళ్ళి మరి ఈ ఘటన జరిగింది కదా, తప్పు కదా అని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇలా అనేకం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు మరి బాలిక తండ్రి స్వయంగా వచ్చి మరి అన్ని విషయాలు ఆయనే చెప్పడం జరిగింది. ఆయన భార్య మమ్మల్ని ఎవరు ఇక్కడ బలవంతం చేయలేదు. ఏదైతే నేను కేసు పెట్టాను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్టు క్రమంలో గ్రామస్తులందరూ కూడా నిన్ను పరామర్శించడానికి వస్తే నీ కుటుంబానికి భరోసా ఇస్తే ఆ వ్యక్తి పైన కేసు పెడతామని చెప్పినటువంటి క్రమంలో నేను తెలుసుకొని నిజంగా నేను ఎక్కడ కేసులు పెట్టలేదు ఆయన మీద అని చెప్పి ఆ విషయం ప్రజలకు తెలియాలి కాబట్టి అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నానని చెప్పి ఆయన అనేక విషయాలు చెప్పడం జరిగింది. సో తిరుపతి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక నిజంగానే అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది తప్పు ఉందా, నిజమేది అబద్ధమేది, సో వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.